Champ Maths. Video lessons for learning primary mathematics. Prepared by C.H. Anandamurthy. పిల్లలు, మీకు 12వ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. అలాగే కొత్త చాప్టర్కి కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు నుంచి మనం గణితం మీద చతుర్విధ ప్రక్రియలు అనే ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను. నేను ఏం చెప్పాను, మనకి 1వ చాప్టర్ అయిపోయిన వెంటనే పరీక్ష పెడతాను అని. ఆ పరీక్ష తాలూకా లింకు ఇప్పుడు 12వ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అని చెప్పాను. ఈ డిస్క్రిప్షన్లో పెట్టిన వెంటనే చేసేయకండి, మీరు అంటే పరీక్ష రాసేయకండి. ఎందుకంటే మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంతవరకు 45 లెక్కలు చెప్పాను నేను. ఒక 30 దాకా పాయింట్లు ఉన్నాయి అందులో. ఆ పాయింట్లన్నీ చదవండి, మళ్ళీ ఆ లెక్కలన్నీ ఒకసారి చేసుకోండి, అప్పుడు పరీక్ష రాయండి. అంతే తప్పితే వెంటనే పరీక్ష రాసేయకండి. దీనివల్ల మీకు బాగా అవగాహన పరుచుకున్న తర్వాత పరీక్ష రాస్తే మీరు బాగా రాయగలుగుతారు. లేదంటే చిన్న చిన్న తప్పులు మళ్ళీ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనం మన చాప్టర్లోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ మనం సంఖ్యామానం చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ చాప్టర్ సంఖ్యల మీద చతుర్విధ ప్రక్రియలు. సంఖ్యల మీద చతుర్విధ ప్రక్రియలు ఏంటి? చతుర్విధ ప్రక్రియలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతవరకు మీరు నేర్చుకున్నవే. మొదటిది సంకలనం, కూడిక. రెండోది వ్యవకలనం, తీసివేత. మూడోది గుణకారం, హెచ్చువేత. నాలుగోది భాగహారం. ఓకే, ఈ 4 చతుర్విధ ప్రక్రియలు. ఈ చతుర్విధ ప్రక్రియల అవసరం ఎలా ఏర్పడింది, అలాగే ఈ చతుర్విధ ప్రక్రియలు ఎలా చేస్తాం, ఏ సందర్భాల్లో చేస్తాం, ఇవన్నీ ఒకసారి చర్చించుకుందాం. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, సంఖ్యలు అనేవి ఎందుకు ఏర్పడ్డాయి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. లెక్కించడానికి ఏర్పడ్డాయి. ఏదైనా వస్తువులను లెక్కించడానికి సంఖ్యలు అనేవి ఆదిమ మానవుడు కనుక్కున్నాడు. ఆ సంఖ్యలు కనుక్కున్న తర్వాత వాటిని లెక్కించడం, మనసులో పెట్టుకోవడం, లేదంటే నోటితో చెప్పడం కాకుండా వాటిని రాయడం కూడా నేర్చుకున్నాడు. ఆ రాయడానికి ఉపయోగపడినవే అంకెలు. ఆ అంకెలతోటి ఎంత పెద్ద సంఖ్యనైనా, 10 అంకెలు మనకున్నాయి, ఈ 10 అంకెలతోటి ఎంత పెద్ద సంఖ్యనైనా రాయగలిగేవారు. చెప్పాను కదా. ఇప్పుడు మరి ఈ సంఖ్యలు ఏర్పడిన తర్వాత ఇంకా ఏ ఏ అవసరాలు మనిషికి ఏర్పడ్డాయి, అసలు ఈ లెక్కలంతా ముందుకు ఎలాగెళ్ళాయి ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు సంకలనం అనేది ఎందుకు ఏర్పడిందో తీసుకున్నాం అనుకోండి. ఆదిమ మానవులు ఫస్ట్ సంఖ్యలను నేర్చుకున్న తర్వాత వాటిని రాయడం చేసిన తర్వాత అప్పుడు కలపడం అనే భావన, అంటే కలపడం అనే భావన రాయడానికి ముందే ఉంది. అంటే ఉదాహరణకి ఇద్దరు పళ్ళు ఏరుకోవడానికి వెళ్ళారు ఆదిమ మానవులు. ఎక్కడో మన ఒక తోటలోనికో లేదంటే ఒక కొండ మీదకో వెళ్ళారు. ఒకడు ఒక బుట్ట నిండా పళ్ళు ఏరాడు, ఇంకొక బుట్ట నిండా పళ్ళు ఏరాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ పళ్ళు వాళ్ళు లెక్క పెట్టుకోవడం తెలుసు. ఎవరి బుట్టలోని పళ్ళు వాళ్ళు లెక్క పెట్టుకున్నారు. అప్పుడు ఇద్దరి పళ్ళు కలిపి లెక్క పెట్టడం ఎలా ఉంటుంది అని, మన ఇద్దరం కలిపి ఎన్ని ఏరం రా అని ఆలోచన వచ్చి వాళ్ళు లెక్క పెట్టారనమాట. ఈ లెక్క పెట్టడం వరకు ఓకే. ఈ లెక్క పెట్టిన తర్వాత ఈ లెక్క పెట్టినవి కలపడం అనే ప్రక్రియ రాత రూపంలో ఎలా నేర్చుకున్నారు, అదే మనకు ముఖ్యం. ఎందుకంటే లెక్క పెట్టడం అనేది ఎవరైనా లెక్క పెడతారు. ఈ బుట్టలోని పళ్ళన్నీ లెక్క పెట్టేసిన తర్వాత దానిలో చివరి నెంబర్ ఎంత వస్తే ఆ తరువాత నెంబర్ నుంచి 2వ బుట్టలో పళ్ళు లెక్క పెడితే మొత్తం వచ్చేస్తుంది. అలాగే 2 బుట్టల పళ్ళు ఒక దగ్గర పోసేసి కుప్పలా పోసేసి ఆ పళ్ళు విడివిడిగా లెక్క పెడితే అలాగైనా కలిసి కలపడం చేయొచ్చు, అంటే సంకలనం అనేది చేయొచ్చు. కానీ దానిని వాళ్ళు అంకెలు సంఖ్యలు రాయడం మొదలెట్టిన తర్వాత దానిని రాత రూపంలో ఎలా చూపించాలనేదే కీలకం అనమాట. అదే మనం ప్రస్తుతం ఈ సంకలనం అనే భావన ద్వారా మనం లెక్కలు చేస్తున్నాం. ఆ భావన ఎలా కలిగిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి 24 పళ్ళు బుట్టలో ఏరుకుని వచ్చాడు. ఇంకొక వ్యక్తి 36 పళ్ళు ఏరుకుని వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరివి
కలిపి లెక్క పెట్టడం కానీ, లేదంటే మొదటివాడు లెక్క పెట్టిన తర్వాత నెంబర్ నుంచి రెండో వాడిది లెక్క పెట్టడం కానీ చేస్తే మనకు మొత్తం 60 పళ్ళు వస్తాయి. ఈ లెక్కించడం అనేది ఈజీ. మరి దాన్ని రాత రూపంలో ఎలా రాయాలి అది తెలుసుకోవాలి కదా. దాన్ని రాత రూపంలో కూడా సులువుగా రాయగలగాలి. ఆ రాత రూపంలో రాస్తే ఉపయోగం ఏంటి? ఈ లెక్క పెట్టే బాధ తప్పుతుంది. రాత రూపంలోని ఈ రెండింటిని ఎలా కలిపితే తెలుస్తుందో అది ఏం చేస్తుందంటే ఒక ఈజీ మార్గం ఏర్పరుస్తుంది. అంటే మనం ప్రతిదీ లెక్క పెట్టక్కర్లేకుండా చేసేది. ఎవరైనా మనకు చెప్పారు, ఒరే 24కి 36 కలుపురా అని. అప్పుడు 24 వస్తువులు తీసుకుని 36 వస్తువులు తీసుకుని కలుపుతామా? కష్టం కదా. 24, 36 అంటే పోనీ ఓకే 60 దాకా లెక్క పెట్టచ్చు. అదే 250, 260 ఇలాంటివి కలపాలనుకోండి ఎంత కష్టం. అదే లక్షల్లో కోట్లలో కలపాలంటే మరీ కష్టం. వాటన్నిటిని లెక్క పెట్టలేము కదా. లెక్క పెట్టడం అనేది అసంభవం. కాబట్టి లెక్క పెట్టడం లేకుండా ఏదైనా వస్తువులు ఇన్ని వస్తువులు ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయని ఊహించుకుంటూ ఆ ఊహించుకున్నది రాత రూపంలో రాసి ఆ సంఖ్యల్ని వాటిని కలపడం అనేది మనకి కీలకమైంది. అలా కలపడం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు అలా ఎలా కలిపేవారో మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇందాక లెక్కే 26 పళ్ళు, పోనీ 26 పళ్ళు ఒకటి తెచ్చాడు అనుకుందాం. 34 పళ్ళు మరొకటి తెచ్చాడు అనుకుందాం. ఇది మనం వాళ్ళు సంఖ్యలు వేసినప్పుడు స్థానాలు వేసుకుంటారు కదా, స్థానాలు గుర్తుంటాయి కదా. ఈ స్థానం అనేది ఏంటి? విడిపళ్ళు. ఈ స్థానం అనేది ఏంటి? పదేసి ఉన్న గ్రూపు. అంటే దాని అర్థం ఏంటంటే 26 పళ్ళు అంటే 10 10 చొప్పున 2 అంటే 10 గ్రూప్ చొప్పున 10 వాటాలు 10 పళ్ళు ఒక వంతు కింద వేస్తే అలాంటి వంతులు 2. ఎందుకంటే 10ని గ్రూప్ చేసేవారు మన వాళ్ళు. ఇవి 6 విడిపళ్ళు, ఇందులో 3 10 వాటాలు, ఇందులో 4 విడిపళ్ళు, ఇవన్నమాట. సో వీళ్ళు లెక్క పెట్టుకునేటప్పుడు కూడా ఇలాగ లెక్క పెట్టుకుంటారు కదా. ఎందుకంటే ప్రతి 10 అవగానే వాటిని ఏం చేస్తారు? గ్రూప్ చేస్తారు. సో ఇక్కడ మనం రాసేటప్పుడు ఆ గ్రూప్ని తెలియజేయడానికి మనకి ఇక్కడ స్థానం అనేది ఉంది. ఇది విడిపళ్ళు స్థానం ఒకట్లు అనేది, 10 అనేది 10 పళ్ళు స్థానం, 10 పళ్ళు కలిపి ఒక గ్రూపు. సో ఇప్పుడు మనం లెక్క పెడదాం. ఇప్పుడు దీన్ని ఏం చేశారు? ముందు విడిపళ్ళు కలిపేద్దాం రా, ఇందులో ఏమైనా గ్రూప్ అయితే ఆ గ్రూపులో తీసేసి మళ్ళీ విడిపళ్ళు ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం అని అనుకున్నారు. 6 4, వీడి దగ్గర విడిపళ్ళు 6 ఉన్నాయి, వాడి దగ్గర 4 ఉన్నాయి. వీడి బుట్టలో 6 ఉన్నాయి, వాడి బుట్టలో 4 ఉన్నాయి. కలిపిస్తే 10. అప్పుడు ఆ 10ని ఏం చేస్తారు? వాళ్ళు ఒక గ్రూప్ చేసేస్తారు కదా. 10ని ఒక గ్రూప్ చేసేస్తారు. గ్రూప్ చేసేస్తే అప్పుడు విడిపళ్ళు ఏమైనా ఉన్నాయా? లేవు. అప్పుడు విడిపళ్ళు ఎంత వేస్తారు? 0 వేస్తారు. 0 వేసి 10 గ్రూపు ఇక్కడ 2 ఇక్కడ 3 ఉన్నాయి. వీళ్ళు ఈ 6 4 కలిపిన 10 గ్రూప్ ఒకటి ఉంది. ఆ 10 గ్రూప్ కూడా తెచ్చి వీటిలో పెడతారు. అందుకే ఇక్కడ ఒకటి వేస్తారు. ఇప్పుడు 2 3 కలిపితే 5, 5కి 1 కలిపితే 6. సో వాళ్ళిద్దరి దగ్గర ఉన్న మొత్తం పళ్ళెన్ని? 60. దీనికి ఈ రకంగా చేయడం వాళ్ళు ఫస్ట్ చేశారనమాట. దీన్నే మనం ఇప్పుడు ఏమిటంటున్నాం? కూడిక, కలపడం, సంకలనం అంటాం. మరి సంకలనానికి గుర్తు ఏంటి? ప్లస్. సంకలనానికి గుర్తు ప్లస్. ఈ ప్లస్ ఉపయోగించి దీన్ని ఎలా రాస్తారు? 26 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 60. 26 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 60. దీనిని మనం ఏంటంటామంటే గణిత వాక్యం అంటాం. గణిత వాక్యం రాయడం అంటే ఏమిటంటే అందులో మాటలు ఉండవు, అక్షరాలు ఉండవు, గణిత గుర్తులు ఉంటాయి. ఏముంటాయి? గణిత గుర్తులు. ఇప్పుడు 26 అనే సంఖ్యకి ప్లస్ అంటే కలిపితే, కలపడం, సంకలనం చేయడం. 34 అనే సంఖ్య 26 అనే సంఖ్యకి కలిపితే 60 అనే సంఖ్య సమానం అవుతుంది, అంటే వస్తుంది. ఈ గుర్తు సమానానికి గుర్తు. ఈజ్ ఈక్వల్స్ టు అంటే సమానానికి గుర్తు. మనం దీన్ని ఈజ్ ఈక్వల్ టు అంటాం. ఈజ్ ఈక్వల్ టు కాదు, ఈజ్ ఈజ్ ఈక్వల్స్ ఈక్యూఏఎల్ఎస్ ఈక్వల్స్ టు. ఈజ్ ఈక్వల్స్ టు ఈ గుర్తు పేరు. ఈ గుర్తు పేరు ఏంటి? ప్లస్. పిఎల్యుఎస్ ప్లస్.
సో ఇది మనకు తెలుసు. గణిత వాక్యం అనేది రాయడం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ సంఖ్య అయినా ఏ సమస్య అయినా ఇచ్చారనుకోండి, దాన్ని గణిత వాక్యంలో ముందు రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకి రాము దగ్గర 20 పళ్ళు ఉన్నాయి, రవి దగ్గర 30 పళ్ళు ఉన్నాయి, శ్యామ్ దగ్గర 40 పళ్ళు ఉన్నాయి, ముగ్గురు దగ్గర ఉన్న మొత్తం పళ్ళు ఎన్ని అని అడిగాడు అనుకోండి, దానికి గణిత వాక్యం మనం రాయొచ్చు, రాత లెక్కలా కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? రాత లెక్క. ఈ రాత లెక్కలో ఏం చెప్పాను? రాము దగ్గర 20 పళ్ళు, రవి దగ్గర 30 పళ్ళు, శ్యామ్ దగ్గర 40 పళ్ళు, మొత్తం ఎన్ని? ఏమడిగాను? మొత్తం ఎన్ని అని అడిగాను. ఇది రాత లెక్క అంటారు. దీన్ని ఏమంటారు? రాత లెక్క. ఇప్పుడు దీన్ని గణిత వాక్యం కింద రాస్తే ఏం చేస్తాం తెలిసిన? 20 మొత్తం అంటే ఏం చేయాలి? ప్లస్ కదా, అందుకే ప్లస్ 30 ప్లస్ 40, 20 ప్లస్ 30 ప్లస్ 40 ఎంత అవుతుంది? 90. సారీ, ఇక్కడ మనం ఎంత అని అడిగాం కాబట్టి ఎంత అవుతుందో వెయ్యం, ప్రశ్న గుర్తేస్తాం. ఇది 20 ప్లస్ 30 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది గణిత వాక్యం అంటారు. దీన్ని గణిత వాక్యం అంటారు, దీన్ని రాత లెక్క అంటారు. దీన్ని ఏమంటారు? రాత లెక్క. ఈ రకంగా గణిత వాక్యాన్ని రాత లెక్కలోకి, రాత లెక్కని గణిత వాక్యంలోనికి మనం రాయొచ్చు. ఇది సంకలనానికి సంబంధించిన ఒక రాత లెక్క, ఒక గణిత వాక్యం అన్నమాట. అలాగే సంకలనంలో మనం గమనించవలసిన విషయం ఉంటుంది. సంకలనం అంటే ఏంటి? కూడిక. కూడికలో గమనించవలసిన విషయం ఏంటి? మనకి ఒక 2 సంఖ్యలు కలిపామనుకోండి. 2 సంఖ్యలు అంటే ఉదాహరణకి ఏదో 5 ప్లస్ 9, 5 9 కలిపితే ఎంత వస్తుంది? 14 కదా. 5 9 కలిపితే 14. 5 ప్లస్ 9 ఈక్వల్స్ టు 14. ఈ 14 అనే దాన్ని ఏమంటామంటే మొత్తం అంటాం. ఏమంటాం? మొత్తం. 14 అనే దాన్ని ఏమంటాం? మొత్తం. ఓకే. ఈ మొత్తం అనేది ఇందులో మొత్తం చేసినప్పుడు ఏ సంఖ్యలు మనం కలిపామో ఆ 2 సంఖ్యల కన్నా ఇది ఎక్కువ ఉంటుంది. అంటే 14 అనేది 9 కన్నా ఎక్కువ, 14 అనేది 5 కన్నా ఎక్కువ. 14 అనేది 9 కన్నా ఎక్కువ, 14 అనేది 5 కన్నా ఎక్కువ. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కూడినప్పుడు లేదా సంకలనం చేసినప్పుడు ఆ సంఖ్యలన్నిటికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ సంఖ్యలన్నిటికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కలిపినప్పుడు వచ్చే మొత్తము ఇందులో ప్రతి సంఖ్య కన్నా కూడా పెద్దదై ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కలిపినప్పుడు వచ్చిన మొత్తము ఆ కలిపిన ప్రతి సంఖ్య కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది సంకలనం యొక్క ప్రాథమిక ధర్మం, అంటే స్టార్టింగ్ ధర్మం. అది సంకలనంలో వచ్చే ఫలితాన్ని ఏమంటారు? మొత్తం అంటారు. ఈ మొత్తం అనేది ఆ సంకలనంలో ఉన్న ప్రతి సంఖ్య కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ 14లోనే ఈ 9 ఉంది, ఈ 14లోనే ఈ 5 ఉంది, ఈ 14లోనే ఈ 9 ఉంది, ఈ 14లోనే ఈ 5 ఉంది. అంటే ఈ 2 సంఖ్యలు కలిపి దీనిలో కలిపాయి. అంటే సంకలనం అంటే ఇంకో రకంగా ఎలా చెప్తాం? 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల్ని ఒకే సంఖ్యగా చెప్పడం. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల్ని ఒకే సంఖ్యగా చెప్పడం. బాగా గుర్తుపెట్టుకోండి. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను ఒకే సంఖ్యగా చెప్పడాన్నే సంకలనం అంటారు. సంకలనం యొక్క ఫలితాన్ని ఏమంటారు? మొత్తం అంటారు. సంకలనం యొక్క గుర్తు ఏంటి? ప్లస్. సంకలనం యొక్క గుర్తు ప్లస్. సంకలనంలో వచ్చే మొత్తము అందులో ఉన్న ప్రతి సంఖ్య కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా ముఖ్యమైన ధర్మాలు అన్నమాట, సంకలనం యొక్క ధర్మాలు. ఇవి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సంకలనం అనేది ఏ సందర్భాల్లో చేస్తారో చూద్దాం. సంకలనం అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల్ని కానీ, రాసుల్ని కానీ, సంఖ్యలను కానీ ఒకటిగా చెప్పమంటే అప్పుడు దాన్ని సంకలనం చేస్తాం. అప్పుడు అనే మాట ఏంటి? మొత్తం ఎంత అంటాడు. ఉదాహరణకి ఒక గ్రామంలో పురుషులు కొంతమంది ఉన్నారు, స్త్రీలు కొంతమంది ఉన్నారు.
ఆ గ్రామంలో మొత్తం జనాభా ఎంత అంటారు. జనాభా అంటే ఏంటి? పురుషులు స్త్రీలు కలిపే, అంతే కదా. అయితే పురుషులు ఉంటారు, లేదంటే స్త్రీలు ఉంటారు, వాళ్ళ జనాభా మొత్తం అని చెప్తారు. అలాగే ఒక గ్రామంలో అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు అని చెప్తారు. గ్రామంలో మొత్తం జనాభా ఎంత అని చెప్తారు, అడుగుతారు. అంటే అక్షరాస్యులు అంటే చదువుకున్నోళ్ళు, నిరక్షరాస్యులు అంటే చదువు లేనోళ్ళు. చదువుకున్నోళ్ళు చదువు లేనోళ్ళు కలిపితే మొత్తం గ్రామ జనాభా వస్తుంది. అలాగే ఒక ప్రైమరీ స్కూల్లో 1వ తరగతిలో కొంతమంది పిల్లలు, 2వ తరగతిలో కొంతమంది పిల్లలు, 3వ తరగతిలో కొంతమంది పిల్లలు, 4వ తరగతిలో కొంతమంది పిల్లలు, 5వ తరగతిలో కొంతమంది పిల్లలు ఉన్నారని చెప్తారు, ఆ సంఖ్యలు చెప్తారు. అయితే స్కూల్ మొత్తంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? అవన్నీ కలుపుతారు, అవన్నీ కూడిక చేస్తారు కదా. ఇలా మొత్తం అనే మాట వచ్చిన సందర్భాల్లో మనం కూడిక చేస్తాం. అలాగే ఒక రాశి కన్నా ఇంకొక రాశి ఇంత ఎక్కువ అని చెప్పారనుకోండి, అప్పుడు దాన్ని కలుపుతాం. ఉదాహరణకి 56కి 25 ఎక్కువైన సంఖ్య ఏది అని అన్నారనుకోండి, ఎక్కువ అన్నది ఏం చేస్తాం? దానికి కలుపుతాం. 56కి 25 జత చేస్తాం. అంటే ఒక రాశికి ఇంకొక రాశి జత చేస్తే ఏమవుతుంది అని అడిగిన ప్రశ్నలు కూడా ఇవే అన్నమాట. అంటే సంకలనమే. అసలు రాశి అంటే ఏంటి మేషారు? రాశి అంటే వస్తువుల సమూహం, ఏ వస్తువుల సమూహం లేదా ఒక సంఖ్య. రాశి అనే మాటను అలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని పళ్ళు, కొన్ని పుస్తకాలు, కొన్ని పెన్నులు, అవి రాశి అన్నమాట. రాశి అంటే ఒక నెంబర్, సంఖ్య, అలా కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఒక రాశికి ఒక రాశికి అదనంగా ఇంకొక రాశి జత చేరిస్తే ఏమొస్తుంది అని అడిగితే అక్కడ కూడా సంకలనమే చేస్తారు. అలాగే కొన్ని వేరువేరు రాశులు ఇచ్చి ఆ రాశులన్నీ కలిపి ఒక రాశిగా చెప్పండి, ఒకే సంఖ్యగా చెప్పండి అంటే సంకలనమే చేయాలి. ఇలాంటి సందర్భాల్లో అన్నీ సంకలనం చేస్తారు. సంకలనంలో ఫలితం చెక్ చేసుకోవడం కూడా మనకి ఈజీ. ఎలాగా? సంకలనంలో వచ్చే ఫలితము అందులో సంఖ్యల కన్నా ఎక్కువై ఉండాలి. అందులో సంఖ్యల కన్నా ఖచ్చితంగా ఎక్కువై ఉండాలి, తక్కువ అవ్వకూడదు. తక్కువైతే మీరు చేసిన లెక్క ఏమైంది? తప్పు అయిపోయింది. తక్కువైతే మీరు చేసిన లెక్క ఏమైంది? తప్పు అయిపోయింది. ఉదాహరణకి చూడండి, 5 + 9 అని ఇచ్చారనుకోండి, 14 వచ్చింది. ఇక్కడ 14కి మీరు పొరపాటున 4 వేయడం మర్చిపోయారు అనుకోండి, 1 వేయడం మర్చిపోయారు అనుకోండి, 4 వేస్తారనుకోండి, మీరు గబాలను 4 వేస్తారు, 14 వేస్తాను అనుకున్నారు. తర్వాత చెక్ చేసుకుంటే మీ తప్పు మీకు తెలిసిపోతుంది. ఇది చిన్న సంఖ్యలు కాబట్టి ఈజీ. పెద్ద సంఖ్యలకి అలా చెక్ చేసుకోవచ్చు. 5 కన్నా చిన్నది ఉంది, 9 కన్నా చిన్నది ఉంది, ఇది ఆన్సర్ కానే కాదు. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఈ రెండిటికన్నా పెద్ద ఉండాలి. 5 కన్నా పెద్దది ఉండాలి, 9 కన్నా పెద్దది ఉండాలి. 14 అంటే 5 కన్నా పెద్దది, 9 కన్నా పెద్దది. కాబట్టి మనకి సంకలనం చేసినప్పుడు వచ్చే ఫలితము ప్రతి సంఖ్య కన్నా, ఆ సంకలనంలో ఉన్న ప్రతి సంఖ్య కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు సంకలనము చేయడానికి మనకి 2వ తరగతిలో 3వ తరగతిలో ఎలా లెక్కలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఎలా ఇచ్చారు లెక్కలు? 25 ఇక్కడ 25 2వ తరగతిలో ఇచ్చిన లెక్కలు చెప్తున్నాను. 1వ తరగతికి వెళ్ళొద్దు మనం. +32 ఇలాగ ఇచ్చారు కదా. ఇలా మనం ఏం చేస్తాం? ఇక్కడ స్థానాలు ఉంటాయి, అక్కడ వాళ్ళ స్థానాలు కూడా అప్పుడప్పుడు ప్రింట్ చేసినప్పుడు ఇస్తారు, లేదంటే మనం రాసుకుంటాం 1లు 10లని. ఇప్పుడు 1 2 కూడుతాం, 5 2 కలిపితే 7. 7 అంటే విడిగానే ఉంటాయి. 10 అయితేనే కట్టాలి, 10 దాటితే కట్టాలి. కాబట్టి 10 దాటలేదు కాబట్టి 7 వేస్తాము. 2 3 కలిపితే 5. అంటే 2 10లు 5 1కి 3 10లు 2 1లు కలిపితే 5 10లు 7 1లు వచ్చాయి. ఇది సంకలనం. అయితే సంకలనం అనేది ఎప్పుడూ ఇలాగే ఇవ్వరు మీకు, ఎప్పుడు ఇలాగే ఇవ్వరు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇందాక చెప్పాను కదా, గణిత వాక్యం మన 3వ తరగతి నుంచి అది పరిచయం చేస్తారు. గణిత వాక్యంలో రాసి సంకలనం చేయమంటారు. 25 + 32 = ఎంత? ఇలా అడుగుతారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 25 కింద 32 వేసుకుని కలుపుతారు. అయితే మేషర్ ఎప్పుడు ఇలాగ చేయాలా? అక్కర్లే, కింద ఎక్కర్లేదు. చిన్నవి అయితే మామూలుగా తేలిగ్గా చేయొచ్చు. ఎలా చేయాలో మీకు చెప్తాను ఇప్పుడే, ఒక లెక్క 2-3 లెక్కల తర్వాత. అంటే మనం జనరల్గా ఇలాగ వేసుకుంటాం. ఇలాగ వేసుకుంటే మనకి తేలిక అవుతుంది, మనం తప్పు చేయం.
మనం తప్పు చేయకుండా ఉండడానికి ఈ రకంగా వేసుకుంటాం. కానీ అన్నిసార్లు ఇలాగ ఇవ్వరు, ఇలా కూడా ఇస్తారు. 25 + 32. అయితే 2 సంఖ్యల సంకలనమే మనం చేస్తామా? 2 సంఖ్యల కన్నా ఎక్కువ సంఖ్యల సంకలనం కూడా మనం చేయొచ్చు. ఎన్ని సంఖ్యలనైనా కూడవచ్చు, ఎన్ని సంఖ్యలనైనా కూడవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 15 + 322 + 9 + 4216 ఇది ఇచ్చాను. ఇది ఇస్తే మీరు దీని సంకలనాన్ని ఎలా చేస్తారు? దీని సంకలనం ఎలా చేస్తారు చెప్పండి? కొంతమంది ఎలా వేస్తారో చూపెడతాను. కొంతమంది ఎలా వేస్తారు చూడండి. 15 322 9 4216. ఇప్పుడు కూడుతారు. 6 2 1 3 2 2 4 5 9 1 3 4 4 9 13 4 17 అంతేనా? 6 3 9 ఇప్పుడు 9 13 13 4 17. ఓకే, 17,936 వేశారు. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. నేను ఇలాగ ఇచ్చినప్పుడు ఇలాగ వేయకూడదు. ఇలాగ ఎందుకు వేయకూడదు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 1 అనేది ఏంటి? పదులు. ఇక్కడ 10 పుల్లలు ఉన్న కట్ట అనుకోండి 1 అనేది. 3 అనేది ఏంటి? 100 పుల్లలు ఉన్న కట్ట. 9 అనేది ఏంటి? 1 అంటే విడి పుల్లలు. 4 అనేది ఏంటి? 1000 పుల్లలు ఉన్న కట్ట, 1000. ఈ వేరు స్థానాలను మనం కలపగలమా? కలపలేం. విడివిడి పుల్లలు ఉన్నవన్నీ ఒక దగ్గర రాసుకుంటే అవి కలిపేసి వాటిలో 10 దాటితే ఏం చేస్తాం? కట్ట కడతాం కదా. అలా కాకుండా 100 కట్ట, 10 కట్ట, 1000 కట్ట, ఒక విడివిడి పుల్లలు అన్నీ కలిపి ఎలా కలిపగలం మనం? కలపలేం. అప్పుడు ఏది కరెక్ట్ కావద్దు, కలపలేం వాటిని మనం. అప్పుడు మళ్ళీ విడివిడిగానే చెప్పాలి. 4000 పుల్లలో, 4000 కట్టల పుల్లలో, 300 కట్టల పుల్లలో, ఒక 10 కట్ట పుల్ల అలాగే చెప్పాలి. కాబట్టి ఎప్పుడు మనం కూడిక చేసేటప్పుడు స్థానాలు అనేవి చాలా చాలా ముఖ్యం. ఏ స్థానం కింద ఆ స్థానం వేస్తేనే కూడిక అవుతుంది, లేదంటే కూడిక అవ్వదు. అసమగ్రంగా ఉండిపోతుంది, అసంపూర్ణంగా ఉండిపోతుంది. కాబట్టి దీన్ని ఇలా వేయకూడదు. ఎలా వేయాలి? మనం స్థానాలు రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్థానాలు రాద్దాం. 1, 10, 100, 1000 కదా. ఇప్పుడు 4 అంకెలే ఉన్నాయి ఇందులో. 4216లో 4 అంకెలే ఉన్నాయి. ఈ 4 అంకెల్ని ఎలా రాసుకుంటాం? 4 స్థానాల్లో రాసుకుంటాం. సో అతి పెద్దది 4216 కాబట్టి 4 స్థానాలు రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ 15 వేయాలి. ఎక్కడ వేయాలి? ఇక్కడ వేస్తామా? 15 వేయకూడదు. ఎందుకు? 15లో 5 అనేది ఏ స్థానం? 1ల స్థానం. ఇక్కడ 1లను రాసుకున్న దగ్గర 5 వేయాలి. అలాగే కొంచెం బాగా రాద్దాం. 15లో 5 అనేది 1ల స్థానంలో వేసాం. తర్వాత ఈ 1 అనేది ఏంటి? 10ల స్థానం. తర్వాత 322లో 2 అనేది ఏంటి? 1ల స్థానం. కాబట్టి ఈ 5 కింద 2 వేయాలి. ఈ 2 ఏ స్థానం? 10ల స్థానం. ఈ 1 కింద 2 వేయాలి. ఈ 3 ఏ స్థానం? 100ల స్థానం. ఇక్కడ 100 అని రాసుకున్నాం కదా, దాని కింద 3 వేయాలి. తర్వాత ఈ 9 అనేది 1 ఉంది. ఇదే స్థానం అవుతుంది? 1ల స్థానం. సో ఇక్కడ వేయాలి. ఇది తప్పు అనమాట, ఇలా చేయకూడదు. ఇది రైట్. ఇప్పుడు 4216. 4 అనేది 1000లో వేయాలి. 2 100, ఒక 10, 6. 4216. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడాలి. ఇక్కడ 5 1లు ఉన్నాయి, ఇక్కడ 2 1లు ఉన్నాయి, ఇక్కడ 9 1లు ఉన్నాయి, ఇక్కడ 6 1లు ఉన్నాయి. అంటే విడివిడివి ఇవన్నీ. 5 2 కలిపితే 7, 7కి 9 కలిపితే 16, అలాగే 16కి 6 కలిపితే 22. మొత్తం ఎన్ని వచ్చాయి? 22 విడి పుల్లలు వచ్చాయి, లేదంటే విడి వస్తువులు వచ్చాయి. ఏవో వస్తువులు. 22 వస్తువుల్లో మీకు ఏం చెప్పాను? ఇది మళ్ళీ 1ల స్థానం అయింది, ఇది 10ల స్థానం అయింది. సో 1ల స్థానంలో 2 వేయండి, 10ల స్థానంలో ఈ 2 తీసుకెళ్ళి వేయండి 10ల స్థానంలో. ఇలా ఎందుకు? ఇది కూడా మనం చెప్పాం. 22 అంటే ఏం చెప్పాను? ఒక 10, 2.
కదా. 22లో ముందు ఒక 10 తీసి గ్రూప్ చేసిండి, 12 మిగులుతాయి. ఆ 12లో మరొక 10 తీసి గ్రూప్ చేసిండి, 2 మిగులుతాయి. రెండే విడివి 2 గ్రూపులు చేసాం. 10 గ్రూపులు ఎన్ని చేసాం? 2 చేసాం. అందుకే ఆ 2 తీసుకెళ్ళి 10లో రాసాం. ఇక్కడ విడిగా ఉన్న 2 మాత్రం ఇక్కడ వేసాం. అర్థమైందా? ఇప్పుడు ఈ 10 అని రాస్తున్నవన్నీ 10 గ్రూపులు. ఇక్కడ 2, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ 2, 5, ఇది ఒకటి కలిపితే 6. అంటే మొత్తం 10 గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 10 గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 6. ఇప్పుడు 100 గ్రూప్లోకి వెళ్ళండి. 3, 300, 200. ఎన్ని వందలు అయ్యాయి? 500 కదా. 1000 గ్రూప్లో ఒకటే ఉంది, 4000. సో 4562 మన ఆన్సర్ అయితే ఇక్కడ 17936 వస్తుంది ఏకంగా. అంటే మనం స్థానం కింద స్థానం వేయకపోతే ఇదే తప్పు జరుగుతుంది. ఏ స్థానం కింద ఆ స్థానమే వేసి కూడికనే చేయాలి. పొరపాటును కూడా ఇలాగ చెయ్యకూడదు. చాలామంది పిల్లలు గాబరాలో చేస్తారు. మీకు అర్థం కావడానికి ఇదంతా చెప్తున్నాను. 99% పిల్లలు డైరెక్ట్గా రైటే చేస్తారు. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను? కేవలం మీకు అర్థం కావాలి. మీరు చేస్తున్న పని మీకు అర్థమైతే అది ఎప్పుడూ తప్పు చేయరు. నిద్రలో ఇలా లేపేసి ఈ లెక్క చేయంటే కరెక్ట్ చేస్తారు. అదే మీకు అర్థం కాలేదనుకోండి, మర్చిపోతారు. అస్తమాట మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ తప్పు చేస్తారు. అలా తప్పు చేయకూడదు. తప్పు చేయకూడదంటే మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలి. ఓకే, అందుకు ఇది చెప్పాను అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఏదైనా సంఖ్యలో ప్లస్ గుర్తుతో గణిత వాక్యంలో రాస్తే దాన్ని ఒకదాని కింద ఒకటి వేసుకోకుండా కూడా మనం సంకలనం చేయొచ్చని, అది ఇప్పుడు చేద్దాం. ఇందాక మోడల్కే ఒక లెక్క చెప్తాను చూడండి. 56 ప్లస్ 395 ప్లస్ 4218 ప్లస్ 39 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాం? 56 కింద 395, దాని కింద 4218, దాని కింద 39, దాని కింద 8 వేసుకుని కూడాలి. అంతలా చేయక్కర్లేదు. మీకు కొంచెం ధారణ శక్తి ఉంటే, గుర్తు పెట్టుకుంటుంటే, అటెన్షన్ ఉంటే, అంటే దాని మీద దృష్టి ఉంటే డైరెక్ట్గా లెక్క చేసేవచ్చు. ఇవన్నీ ఒక దాని కింద ఒకటే చేయక్కర్లేదు. కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తప్పు చేస్తారు. అందుకే లెక్కలు చేసేటప్పుడు ధారణ శక్తి ముఖ్యం. దాని మీద దృష్టి చాలా ఎక్కువసేపు ఉండాలి. కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, మనం ఫస్ట్ అక్కడ ఏ స్థానాలు కూడాం? 1ల స్థానాలు. ఇక్కడ కూడా 1ల స్థానాలే కూడండి, అప్పుడు ఈజీ అయిపోతుంది కదా. ఇక్కడ 8, ఈ 8కి ఈ 9 కూడండి. 8, 9 ఎంత? 17. 17 మనసులో పెట్టుకోవాలి, అలా గుర్తుంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ 17కి 8 కూడాలి. 17, 8 ఎంత? 25. 17, 8 ఎంత? 25. సో 25కి మళ్ళీ ఇక్కడ 1ల స్థానం. 25కి 5 కలిపితే 30. 30కి మళ్ళీ ఇక్కడ 1ల స్థానం 6. 36 ఎంత? 36. ఇప్పుడు 36కి మనం ఏం వేస్తాం? 36 పక్కన వేసుకున్నాం అనుకోండి, 36లో మనం ఎంత వేస్తాం? 6 అనేది 1ల స్థానం కాబట్టి 6 వేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు గుర్తుపెట్టి కొంచెం దూరంగా 6 వేయండి. ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళీ స్థానాలు వస్తాయిగా, కాబట్టి ఈ 6 అనేది ఇక్కడ వేసాం. ఇప్పుడు 3 అనేది 10లో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 అనేది 10లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ 3 ఇక్కడ 10 ఉన్నాయా? 8లో 10 లేవు. అప్పుడు ఏం చేస్తాం? పక్క సంఖ్యలోకి వెళ్తాం. ఈ పక్క సంఖ్యలో 10 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనకి ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎందుకంటే 36లో 6 అక్కడ వేసాం, 3 10 ఉన్నాయి. ఆ 3 10లకి ఈ 3 10 కలపాలి. 3, 3 ఎంత అవుతుంది అప్పుడు? 6. 6కి ఇక్కడ 10 ఎంత ఉన్నాయి? 1 ఉంది. 6, 1 7. ఇక్కడ 7కి ఈ 10 ఎన్ని? 9. 7కి 9 కలిపితే 16. ఈ 16 మళ్ళీ ఇక్కడ 10 5 ఉన్నాయి. 16కి 5 కలిపితే 21. ఎంత వచ్చింది? 21. 21 10 వచ్చాయి. 21 10లో 1 అనేది 10ల స్థానం అవుతుంది, 2 అనేది 100ల స్థానం అవుతుంది. ఇక్కడ కాదు, 21 10 ఇవి కాబట్టి ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం. సో 10ల స్థానంలో 1 వేసి 100ల స్థానంలో 2 ఉందని గుర్తుపెట్టుకోవాలి. 100ల స్థానంలో 2 ఉంది. ఇప్పుడు ఇక్కడ 100ల స్థానం ఉందా? లేదు.
ఈ సంఖ్యలో కూడా లేదు. ఈ సంఖ్యలో వందల స్థానం ఉంది 2. ఇంతకుముందు మనకి ఎన్ని వందలు ఉన్నాయి? 200 ఉన్నాయి. ఎందుకు? 21లో 200 అని చెప్పుకున్నాం. ఈ 200 ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 200 కలిపితే 400. ఇక్కడ మళ్ళీ పదుల స్థానం ఉంది 3. 400 300 కలిపితే ఎంత అవుతుంది? 700. అంటే 7 వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది వందల స్థానం కాదు, 7. ఇప్పుడు వేలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది, అది 4. సో 4716. 4716. ఈ రకంగా మనం స్థానాల్ని మనసులో పెట్టుకుంటూ చక్కగా లెక్కలు చేయొచ్చు. పిల్లలు, మీకు సంఖ్యల మీద చతుర్విధ ప్రక్రియలు పాఠం ఫస్ట్ వీడియో అయింది కదా. ఇప్పుడు దీని తాలూకా పాయింట్లు ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాయింట్లు ఇచ్చే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అన్నమాట. ఏంటంటే 1వ చాప్టర్ తాలూకా పాయింట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి వాటిని ఒక పీడిఎఫ్ ఫైల్లో పెట్టి అది కూడా మన 12వ వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ అంటే ఏం లేదు, ఒక ఫైల్ ఫార్మాట్ అన్నమాట. ఆ ఫైల్లోని మీకు ఈ మొత్తం పాయింట్లన్నీ ఒక దగ్గర ఉంటాయి. దాని తాలూకా లింక్ కూడా 12వ వీడియోలో పెడుతున్నాను. అలాగే మొదటి సంఖ్యామానం చాప్టర్ మీద ఇచ్చిన 45 ప్రశ్నలు కూడా అదొక పీడిఎఫ్ పెడుతున్నాను. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా రాసుకోకపోతే అవి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ప్రింట్ తీసుకుని ఉంచుకోవచ్చు, రాసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో పాయింట్లు చూద్దాం. సంఖ్యలపై చతుర్విధ ప్రక్రియలు. 1వ పాయింట్, సంఖ్యలపై 4 ప్రక్రియలు అనగా సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. 2వ పాయింట్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాశులను సంఖ్యలను కలిపి ఒకటిగా రాసే ప్రక్రియను సంకలనం అంటారు. దీనినే కూడిక, కలపడం అని కూడా అంటారు. సంకలనంకు గుర్తు ప్లస్, దీనిని ప్లస్ అని చదువుతారు. సంకలనంలో వచ్చే ఫలితాన్ని మొత్తం అంటారు. సహజ సంఖ్య. 3వ పాయింట్, సహజ సంఖ్యల సంకలనంలో వచ్చే మొత్తం ఆ సంకలనంలో కలపబడిన సంఖ్యల్లో ప్రతిదానికన్నా పెద్దదిగా ఉంటుంది. 4వ పాయింట్, సంకలన ప్రక్రియలో ఒకే స్థానంలో ఉన్న అంకెలను మాత్రమే కూడాలి. ఇవి మనకి పాయింట్లు అన్నమాట. ఇప్పుడు మనం ప్రశ్నలు ఇచ్చుకుందాం. ఓకే, సంఖ్యలపై చతుర్విధ ప్రక్రియలు. ఇక్కడ 5 సంఖ్యలు ఇచ్చాను, మధ్యలో ప్లస్ గుర్తులు పెట్టాను, = చివరిలో ప్రశ్న గుర్తు పెట్టాను. అంటే ఏం చేస్తాం? ప్లస్ గుర్తు ఉంది కాబట్టి సంకలనం చేస్తాం. 2వ ప్రశ్న చూడండి. ఒక పాఠశాలలో సోమవారం 987 మంది, మంగళవారం 897 మంది, బుధవారం 907 మంది, గురువారం 970 మంది, శుక్రవారం 890 మంది, శనివారం 929 మంది మధ్యాహ్న భోజనాలు తిన్నారు. అయితే వారం రోజుల్లో ఆ పాఠశాలలో అయిన భోజనాలు ఎన్ని? తర్వాత 3 చూడండి. 6300 + 44 + 306 + 9 + 88 యొక్క విలువ ఎంత? మధ్యలో ప్లస్లు పెట్టాం కదా, ఏం చేయాలి? అది గుర్తు తెచ్చుకొని అన్నిటినీ విలువ ఒక విలువగా చెప్పాలన్నమాట. 4 చూడండి. రవి వద్ద రూపాయలు 1546 ఉన్నాయి. రవి చెల్లి రమ దగ్గర రవి వద్ద ఉన్న సొమ్ము కంటే 298 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అయిన వారిద్దరి వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఈ లెక్కలు చేయండి. అలాగే మీకు ఇందాకలే చెప్పాను, పాయింట్లు అన్నీ ఎక్కించుకోండి. ఒకే పీడిఎఫ్ ఫైల్లో పెట్టాను. అలాగే ప్రశ్నలన్నీ కూడా మొదటి చాప్టర్ తాలూకా ప్రశ్నలను ఒక పీడిఎఫ్లో పెట్టాను. అలాగే మీకు పెడతానన్న మొదటి చాప్టర్ తాలూకా టెస్ట్ 25 మార్కుల ప్రశ్న పరీక్ష, దాని తాలూకా లింక్ కూడా ఇందులో పెట్టాను. ఇప్పుడు మీకు చాలా రోజులు అయింది కాబట్టి నేను చెప్పి ఆ లింక్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసేసి మీరు ఆ లెక్కలు చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.